ట్రైలర్ మొత్తం అన్నీ కూడా ఎక్స్పెక్టేషన్ పెంచినాయి. చాలా వరకు రీచ్ అయింది. మొత్తం ఎవ్రీథింగ్ నైస్. అసలు స్క్రీన్ ప్లే బాగుంది, కెమెరా టేకింగ్ బాగుంది, మొత్తం అంతా కూడా డిఓపి మొత్తం అన్ని కూడా బాగానే తీశారు. యాక్టింగ్ పరంగా మొత్తం పర్ఫెక్ట్. అసలు అందరూ కూడా బాగా చేశారు. బాగుంది, నిజంగానే బాగుంది. కానీ ఈ ట్విట్టర్ ని చూడడం మానేసి ఆ వెంకీ రివ్యూ గాడు, ఆ పీటర్ గాడు, వీళ్ళందరూ మనకంటే ఎక్కువ చదువుకుని మనకంటే డబ్బులుంటే అమెరికాలో వెళ్ళి ఫస్ట్ షో చూశాను రివ్యూ ఇచ్చానని తెగకుండా ఇండియాలో ఫస్ట్ షో పడేదాకా లేదా ఫస్ట్ రోజు ఆగేదాకన్నా రివ్యూ ఇవ్వకుండా ఆపమనండి ఆ లంజోడుకుల్ని. అప్పుడు తెలుస్తుంది సినిమా ఎలా ఉంటుందో, రియల్ టాక్ బయటకు వస్తుంది. బ్యాడ్ టాక్ ఉన్నంత ఏం బ్యాడ్గా లేదు. సినిమా బాగానే ఉంది. అంటే సాంగ్స్ మైనస్ అంతేగాని సినిమా బాగుంది. బీజేం అదరగొట్టారన్న, బీజేం అదరగొట్టారు, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ రివ్యూస్ ఒక రోజు దాకా ఆపండి, ఆపుకోండి ఒక రోజు దాకా చెప్పండి దాన్ని వాళ్ళకి. అన్న జెన్యూన్ రివ్యూ అంటే మాత్రము సినిమా ఏదో అనుకుని వచ్చినాము, సినిమాలో ఎందుకు అయిపోయింది అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ చెప్తా, సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది. సినిమా మాత్రము అన్న అనుకున్నంత అయితే అస్సలకి లేదన్న. మంచి స్క్రిప్ట్లు ఇస్తారు కదా, మీకేం నచ్చలేదు అన్న? అసలు బాగా సారీ అన్న, అసలు ఆ స్క్రిప్ట్ అసలు ఏది లేదన్న సినిమాలో, అంత గొప్ప ఏం లేదు. హీరోని పాత్ర చెత్త. సూపర్ ఉంది బ్రో, కానీ ఇంటర్వెల్ లాస్ట్ సీన్ అసలు ఇప్పుడు సినిమా అయిపోయిందనే వాడు ఊహించాడు. అట్లుంది సినిమా. అంటే బాగుందో బాగాలేదు? బాగుంది, కానీ లాస్ట్లో మాత్రం అసలు ఇది ఇంటికి పోవచ్చా అనేదే లేదు. ఎప్పుడు చెప్పిండో తెలియదు, ఇంటికి పోమని చెప్పాడు అంతే. సినిమా మాత్రం గుద్దవాళ్ళ ఉంది. సినిమా ఇచ్చి వారదగిన సినిమా వేరే లెవెల్ ఉంది. పోయింది లైట్, పిక్చర్ లైట్ అంతే. యావరేజ్ అన్న, బాగుంది. యావరేజ్ ఎందుకుందన్న, సినిమా ఇచ్చి పాడేసింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే పిచ్చి పిచ్చి ఇష్టం లైక్ చేస్తారు అందరు. అది బాగాలేదంట. బాగాలేదంటే అట్లేం లేదు, స్టోరీ లైన్ లేదంటే అయిపోతారు వాళ్ళు. లైన్ గా మెల్ల తీసుకెళ్తుండ్రు, బోర్ కొట్టకుండా అక్కడ ఫైట్ స్టార్ట్ చేస్తుండ్రు. సూపర్ ఉంది సినిమా అయితే. సినిమా ఫస్ట్ మాత్రం ఇంత పెద్ద రాడ్ ఉంటూ చూసినావా, హేటర్స్ కి దింపిండన్న. ఎవరైతే విజయ్ బాయ్కాట్ అన్నారో బాలీవుడ్ వాళ్ళకి, బేసిక్గా వాళ్ళ సినిమాలన్నీ బాయ్కాట్ అవుతున్నాయని చెప్పి కావాలని దీన్ని కూడా బాయ్కాట్ అని ట్యాగ్ పెట్టారు. వాళ్ళందరికీ ఇంత పెద్ద రాడ్ పెట్టారు. ఓటీటీలో కూడా చూసి వేస్ట్ అన్న నాకైతే. ఏంటి బ్రో అంత చూసాం కాబట్టి తెలుసు అన్న, లాస్ట్ కిలో 350 పెట్టి చూడన్న. ఈ విజయ్ దేవరకొండ గారి మూవీ నేను చూసేసి వచ్చినాను. సో మూవీ గురించి చెప్పాలంటే హానెస్ట్ గా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, నా పర్సెప్షన్ చెప్తాను. నాకైతే యావరేజ్ అనిపించింది అంతే. ఇంకా కొంచెం యావరేజ్ కంటే తక్కువ కూడా చెప్పొచ్చు అనమాట. ఒక కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే తీసుకొని పోవడం ఫస్ట్ హాఫ్ అయితే బాగానే తీసుకెళ్లారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే నాకు ఒక కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. ఒక 2 సాంగ్స్ ఫస్ట్ హాఫ్ లో ఒక 40 minutes తప్ప, ఏదో ఇంటర్వెల్ ముందు సీన్, క్లైమాక్స్ ముందు సీన్ ఒక్కొక్క 5 minutes, అంటే ఓవరాల్ గా ఒక 50 minutes అయితే మూవీలో బాగానే ఉంది. అది తప్ప రిమైనింగ్ అంతా నాకు బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. బాగాలేదన్న, అసలు సాంగ్స్ బాగాలేదు, మ్యూజిక్ బాగాలేదు, వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి. మెయిన్ స్క్రిప్ట్ సెలెక్షన్, లాజిక్, సీన్స్ లేవు. డైరెక్టర్ అయితే నేను 0 ఇస్తా. అయిపోయి అంత ఇచ్చినా ఏం లేదు, మొత్తం బొక్క. ఒక రొటీన్ స్టోరీని సగం చేసి అదే 3 గంటల సినిమా తీసారు. సాంగ్స్ ఏముండదు బ్రో, ఇంకా జస్ట్ రొటీన్ స్టోరీ. ఆ రొటీన్ స్టోరీ నీకు అసలు దీనికి ఎలివేషన్లు, రొటీన్ ఎలివేషన్లు, కామెడీ ఇంకా పర్ఫెక్ట్. నీకు అసలు తెలుగు రొటీన్ సినిమా ఏంట్రా అంటే ఈ సినిమాని చూపించవచ్చు.